ఇది మన పలమనేరు కాన్స్టిట్యున్సీ నీళ్ళు ఇవి. మన పలమనేరు కాన్స్టిట్యున్సీ వాటరు బిందిగిల్లో వాటర్ లేకుండా ఎక్కడ పోతుందో చూస్తే మీరు అందరూ స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళు కదా. ఈరోజు ఇంట్లో ఉండే ఆడబిడ్డలందరూ బిందిగిల్లో వాటర్ లేకుండా ఎంత కష్టపడుతున్నామక్క. మనకు వాటర్ సమస్య ఎందుకు వస్తూ ఉంది అంటే మన ఎమ్మెల్యేలు, దీనికి ముందున్న ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఈ ఆనకట్ట ఉంది కదా, ఇది ఎందుకు తెగిపోయింది తెలిసినమ్మా? ఎందుకు తెగిపోయింది తెలిసినా? చెప్పండి, మీరు ఎవరన్నా చెప్పండి, ఎందుకు తెగిపోయిందో చెప్పండి. తెలియదు కదా? అటువైపు కరెక్ట్గా కట్టించినారు కదా, అక్కడ ఇసుక లేదు, లోన్ లేదు. అవునవును, కరెక్ట్. మీకు ఇప్పుడు అర్థమైపోయినా? అక్కడ ఇసుక లేదు కాబట్టి కరెక్ట్ గానే ఉంది. ఇటువైపు గవర్నమెంట్ కరెక్ట్ గా కట్టించింది. కానీ ఇక్కడ చూసిరా ఎన్ని లోడ్లు ఎత్తినారు ఇసుక. ఇక్కడ చూడండి, ఫుల్ గా ఎత్తేసారు సార్, మొత్తం లోడ్ ఎత్తేసినారు. లోడ్ ఎత్తేసినారా? బాయిల్ గా లోడ్ ఎత్తేసినారా? కట్ట కింద వరకు ఎత్తేసినారు సార్. ఇట్లా కట్లు మనకి దాదాపు 50 ఆనకట్టలు ఉన్నాయి కౌంటిన్ నదికి. అన్ని లూజ్ అయిపోయి ఇసుక లోడ్ వేసి అన్ని నీళ్లు వెళ్ళిపోయినాయి. అర్థమే కదమ్మా? గత 3 ఏళ్ళు 4 ఏళ్ళు ముందర ఈ కట్టలన్నీ వచ్చేసి బాగున్నాయి. ఇసుకలోడి అన్ని లూజ్ అయిపోయి పగిలిపోయి ప్రవహించి వెళ్ళిపోయింది. వాటర్ మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎన్ని రోజులు ఇంకా వాటర్ అమ్మా? ఒక్కొక్క వారము, 2 వారాలు, 3 వారాలు నీళ్ళు లేకుండా అమ్మా. అవును సార్. అవునా? 8 రోజులకి 6 రోజులకి 5 days కి ఒకసారి నీళ్ళు వస్తుంది సార్. 5 days మేము మా ఏరియాలోనే 5 days కి ఒకసారి నీళ్ళు వస్తాం. గంట ఊర్లో సార్, గంట ఊరు. అవునా? ఒకసారి వదిలినారు అమ్మా. 5 గంటలు నీళ్ళు లేకపోతే 5 గంటలు నీళ్ళు లేకపోతే ఇదే మీ ఉషమ్మ తల్లడిలిపి తనకలాడిపోయి 5 అవర్లు నాకు నీళ్ళు లేదు, 5 అవర్లు నీళ్ళు లేవు అని చెప్పి అసలు అప్సెట్ అయిపోయి బిల్డింగ్ మొత్తం కిందకి దిగి వచ్చేస్తారు బెంగళూరులో. 5 అవర్స్ వాటర్, 5 గంటలు ఏం చేయలేము మేము వాటర్కి. 5 అవర్స్, 5 రోజులు నీళ్ళు లేకపోతే మనిషి బతికి సచ్చిందంత సమానం. అవునా కదమ్మా? లేదంటే కష్టం సార్. అవునా కదమ్మా? అవును సార్, నీళ్ళు అయితే కష్టమే కదా సార్. ప్రతి ఒక్కదానికి నీళ్ళు కావాలి కదా సార్. అవునా కదా తల్లి? అవును సార్. బతికి 5 రోజులు మనిషికి స్నానం చేయాలంటే భయం అమ్మా. నీళ్ళు లేకుండా నీళ్ళు ఇబ్బంది వల్ల యూజ్ చేసేటప్పుడు చూసి యూజ్ చేయాల్సి వస్తా. యూజ్ చేయాలా? అవునా తల్లి? 1 రూపాయి ఖర్చు పెట్టిందో దాంతో సమానం. ఇంటికి కానీ గెస్ట్ వచ్చేస్తున్నారంటే పంపించాలి అంతే సార్. మినిమం 1 రోజు పెట్టుకున్నామంటే అంతే. 1 అవరే సార్ వదులుతారు, ఎక్కువ కూడా వదలరు. 1 అవర్ అదే. కరెంట్ వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళకి ఏం సంబంధం లేదు. 1 అవర్ వదిలినామా టైమింగ్ చూసుకుంటారు వాళ్ళు. నిజమే కదమ్మా? ఇదేదో ఓట్ల గురించి వచ్చి ఓట్లు కావాలంటే ఊర్లోకి పోతామ్మా. నేను ఊర్లోకి పోతా రేపు కాడ ఎమ్మెల్యే అయితే, అరే నువ్వు వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ కదరా మాటలు ఎక్కడరా చేసినావు అని మీరు అందరూ అడుగుతారు. నేను ఎమ్మెల్యే అయితే నన్ను అడగరా? ఆ రోజు వీడియో మమ్మల్ని పిలుచుకొని పోయి చేస్తావు కదా, ఈ రోజు నువ్వు వేసినావా అని చెప్పి అడుగుతారు. అవునా కదమ్మా? కానీ నేను ఎందుకు వచ్చినాడు ఇడికి అంటే నాకు ఇవి వేయాలి అనేది ఉంది. ఇక్కడ వేస్తేనే అక్కడ వాటర్ వస్తుంది. మీకు అర్థమే కదమ్మా? ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ నేను ఇస్తాను, కుళాయి బిగిస్తానంటే నా ధైర్యం ఎంత ఉండాలా. నేను ఎందుకు చెప్పినానంటే నాకు తెలుసు ఎక్కడి ఇంకా వాటర్ వస్తుంది. నాకు తెలుసు ఇక్కడి ఇంకా మనందరికీ వాటర్ వస్తుంది. అర్థమే కదమ్మా? ఇది ఒకటే కాదు, ఈ ఏట్లో నీళ్లు పారేనప్పుడు ఎక్స్ట్రా వాటర్ని పెద్ద మోటార్లు పెట్టి అన్ని చెరువులు నింపేయచ్చు. చెరువులన్నీ మనం నింపేయచ్చు. చెరువులు ఒక్కసారి డంప్ అయిపోతే 5 సంవత్సరాలు తగ్గవు. చిన్న వర్షం పడినా మళ్ళీ నిండిపోతుంది. కరువే ఉండదమ్మా. అంటే మనం ఇంత కరువు పడుతున్నదానికి కారణము ఈ ఇసుక మాఫియా దొంగలు వీళ్ళందరూ. పాపం వాళ్ళు ఏం చేసే కైలా వాళ్ళు కడిపాత్రం వస్తారు రాత్రిపూట. రాండి మీరు 8 గంటలకు రాండి, జేసీబీలు పెట్టుకొని లోడుకుంటూ ఉంటారు పాపం. కానీ తప్పకుండా ఇవన్నీ రూపు మాపి ఇప్పుడు చూడు, నేను ఇంకా 10,000 లోట్లు తోలాలి ఎమ్మెల్యే అయిన తర్వాత. దీనికి 10,000 లోట్లు తోలితే కానీ ఇది ఫుల్ కాదమ్మా, చేసే కయ్యలా. ఇంకా 10,000 లోట్లు మున్నేటిని ఇంకా తోలిపిచ్చి ఈ కట్ట కట్టుకోవాలి. కడతామమ్మా, తప్పకుండా కడతాం. ఇది ఒకటే కాదు, ఎన్ని ఆనకట్లు ఉంటాయో వచ్చిన దుడ్డు అంతా ఏమమ్మా ఇంట్లో పెట్టుకోవాలా పోయి? ఏం అవసరంలే, వచ్చిన దుడ్లు మొత్తం ఆనకట్లు కడతాము, మొత్తం చెరువులన్నీ డంపింగ్ చేద్దాము. ఆ వరుణ దేవుడు కంపల్సరీ కరుణిస్తాడు, గంగామాత కరుణిస్తే కదమ్మా నీళ్ళు వచ్చినాయి, లేకపోతే ఎందుకు వస్తాయి? దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. అవును సార్, ఖచ్చితంగా. ఏమమ్మా? కాబట్టి తప్పకుండా మన ఆనకట్లు అందరూ మనం కట్టుకున్నాం, తప్పకుండా వచ్చేసిందనా ఇవన్నీ బాగుపడ. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే సమస్యలండి, మన శరీరంలోకి చెప్తే అమ్మా 20 రోజులు నీళ్ళు రాలేదు తల్లి అంటే చెప్తున్నా లేదా ఉషా? 20 రోజులు నీళ్ళు రాలేదు తల్లి అంటే అవునా? ఎన్ని రోజులకి ఎవరు అడిగే వాళ్ళు లేరని పట్టే ఏమైపోతుందమ్మా దేశము?
అది కూడా ఒక్కొక్క చోట పైపులు పగిలిపోతాయి సార్. అడిగితే నువ్వు నీకు కావాలంటే నువ్వు బిగించుకొని వేసుకో అంటారు ఎక్కువ మాట్లాడితే. ఇంకా దానికి మళ్ళీ మేము 2000 3000 పెట్టాలా, లేదంటే పో ఆఫీస్ కాడికి అంటారు సార్. దానికి ఒక 4 రోజులు తిరగలే సార్. దానికి ఒక 4 రోజులు మేము మా పనులు వదిలేసి బిడ్డలు వదిలేసి మేము దానికోసం తిరగాల. అందుకనే పొగలంతా మేము కూలికి పోతేనే సార్ మాకు కూలికి పోతేనే కూలి వస్తే మాకు ఇంట్లో జరుగుతుంది, లేకుంటే ఏం సార్ పెట్టుకొని తినేది. పనికి పాటికి వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తాము. అడిగితే మేము మధ్యాహ్నం వదిలేస్తాం, మధ్యాహ్నం 1 గంట వదిలితే 2 గంటలు వదిలితే మీరు ఉండలేదు, మీరు పట్టుకోలేదు అంటారు. నేను అన్ని చూసిన బిజినెస్ చూసి ఇక్కడ ఉండి ఇక్కడ చదువుకున్నారు కాబట్టి ఇక్కడ ఏముంది ప్రతి ఒక్కటి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు సార్. సో అది మాకు కొంచెం నిజంగానే సంతోషంగా ఉంది సార్. మీరు ప్రతి ఒక్కటి పోతున్నారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు కాబట్టి మీకు అంతా తెలుస్తా ఉంది సార్. ఇక్కడ ఎక్కడ ఏముంది, ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తా ఉంది అనేది మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తా ఉంది సార్. మాకు వాటర్ కావాలా, మాకు సమస్య ఉంది చెప్తా అన్నాము చూడ్ని, వాళ్ళు చూసి దానికి ఏదో ఒకటి మార్గం చెయ్యాలా. ఇంకేడ మార్గం అమ్మా, ఇంకా అయిపోయింది అంతా. బొట్టా సట్టా చదువుకొని పోవాల్సింది, ఇంకా మార్గాలు లేవు. ఉండేవాళ్ళు ప్రెసెంట్ ఉండేవాళ్ళు వాళ్ళు కరెక్ట్ గా చేపించలేకపోతున్నారు. వాళ్ళు మనం బాగుంటే చాలు, మనోళ్ళు బాగుంటే చాలు అని అట్ట అనుకుంటారు వాళ్ళు. ప్రజలంతా బాగుండాలని అనుకుని ఇన్ని రోజులు ఇంకా ఇట్లా చేసిండరు వాళ్ళు. 100% తల్లి, తప్పకుండా అంతా గమనించింటుంది ఇవరకే. అందరూ పలమనేరు ప్రజలందరూ గమనించండి, ఇది తప్పుగా అనుకోవద్దండి, మీరందరూ గమనించండి. మన పలమనేరు గడ్డ శివశంకరన్న అడ్డ అడుగేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ, పల్లెల బాట పట్టి జనసేవకొచ్చనంట, మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా, ఏ కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న, కష్టమనే మాట వింటే కళ్ళ ముందు వాలుతాడు శంకరన్న, మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న, మాట ఇస్తే తప్పడంట మనలో తానొక్కడంట శంకరన్న.